హాయ్ అండి. మనం నేను మీ హరి. మనం ఎంత చదవము అనే దానికన్నా గత మోడల్ పేపర్‌లో ఏ బిట్లు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దానిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. మరి గత మోడల్ పేపర్‌లో ఉన్నటువంటి మోస్ట్ రిపీటెడ్‌గా అవుతున్నటువంటి బిట్స్‌ని సబ్జెక్ట్ వైస్‌గా సెపరేట్ చేసి మీకోసం అయితే 100 ఎక్కువ బిట్ల రూపంలో మినిమమ్ ఒక వీడియోకి 100 బిట్ల రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుందండి. మరి వీడియో లేట్ లేకుండా స్టార్ట్ చేసేస్తున్నాను. మీరు కూడా లేట్ లేకుండా లైక్ చేసేయండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్ అండి. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ముందేం చేస్తున్నారు? మొదట చేతిని మొత్తం ఉపయోగిస్తున్నారు. కొద్ది కాలం తర్వాత చేతి వేళ్లతో మాత్రమే వస్తువును పట్టుకోగలుగుతున్నారు. ఇందులో ఇముడి ఉన్న వికాస సూత్రం ఏది? సమాధానం వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మూడవది, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియను ఏమంటారు? అని చెప్తున్నానండి. పిల్లవాడు తనకు అనుగుణంగా మార్చుకోవడం పరిసరాలను ఉన్నటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సాంశీకరణం. సాంశీకరణం. నెక్స్ట్ నాలుగవది, క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏది? క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏది? కాలం. ఆన్సర్ ఆప్షన్ 3 శక్తి వేగ పరీక్షలు. శక్తి వేగ పరీక్షలు. మరి ఎలాంటి బిట్లు రాస్తున్నాయి అన్నది చూసుకోవడం కూడా చాలా ముఖ్యమండి. అదే మీ యొక్క మార్కుల స్థాయిని పెంచుతుంది. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ఏమిటి? సమాధానం ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. నెక్స్ట్, పిల్లలలో మొదట ఏర్పడే భావోద్రేకం ఏది? మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏది? ఎక్కువ రిపీట్ వస్తుంటుందండి ఈ బిట్టు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తేజం. ఉత్తేజం. నెక్స్ట్ బిట్ ఏడవదండి. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది, ఇక్కడ పరిశీలన రకాలండి. తను ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన కూడా పరిశీలించడం అనేది. సమాధానం ఆన్సర్ ఆప్షన్ 1 సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన. ఎనిమిదవది, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలవని చదవడం ద్వారా పిల్లలలో పొందే ఆత్మభావన ఏమిటి? ఇతరులతో గల సంబంధాల ద్వారా, పుస్తకాల ద్వారా, కథల ద్వారా, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆదర్శ ఆత్మభావన. ఆత్మభావన రకాలండి అది. నెక్స్ట్, గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగినటువంటి బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. ఎక్కడ? సైన్స్ మ్యాథ్స్ పట్ల.
అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపును ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమిటి? మరి ఇక్కడ రెండు ఇష్టమే. ఇక్కడ ఈ గ్రూపులు అంటే అవే ఉంటాయి కాబట్టి రెండు ఇష్టమే. రెండు ఇష్టమే అయితే ఆన్సర్ ఆప్షన్ 4 ఉపగమ 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 ఉపగమ. 10వది నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏమిటి? ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుందని చెప్పాడండి. ఆన్సర్ ఆప్షన్ 2 సార్వత్రిక భాషా విభాగం అనేది ప్రతి వ్యక్తి యొక్క మెదడులో నిక్షిప్తమై ఉంటుంది అని నోమ్ చోమ్స్కీ చెప్పడం జరిగింది. మరి చామ్స్కీ రచించినటువంటి గ్రంథం మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్చికేసి కొట్టడంలోని రక్షక తంత్రం ఏమిటి? అత్త మీద కోపం దుత్త మీద చూపించాడు అనమాట. ఆన్సర్ ఆప్షన్ 2 విస్థాపనం. విస్థాపనం చాలా ఇంపార్టెంట్ బిట్లండి. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. 13వది క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది ఏది? అభ్యసన లక్షణం కానిది ఏది? మూడు అవుని అభ్యాస లక్షణాలు ఇచ్చాడు, ఒకటి కానిది. సమాధానం ఆప్షన్ 2 అభ్యసనం ఒక ఫలితం ప్రక్రియ కాదు అనేది అభ్యసన లక్షణం కాదండి. ఇక్కడ అభ్యసన లక్షణాలు చూద్దాం. అభ్యసనం ప్రయోజనాత్మకమైనది, అభ్యసనం గమ్య నిర్దేశకమైనది, అభ్యసనం సార్వత్రికమైనది. ఈ మూడు కూడా సరైనవే. నెక్స్ట్ ఇది ఎప్పుడు ఇస్తుంటాడండి ఇలాంటి బిట్టు. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది. శారీరక అవసరం కానిది. సమాధానం ఆప్షన్ 3 ప్రేమ. శారీరక అవసరం కానిది ప్రేమ. నీరు శరీరానికి అవసరం, నిద్ర అవసరం, మాతృ ఉత్సుకత అవసరం శరీరానికి. మాతృ ఉత్సుకత. నెక్స్ట్ 15వదండి. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి బిట్టండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ వైగటస్కీ ప్రకారం క్రింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది? దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశ్నించడం. ఈ వైగటస్కీ ప్రకారము క్రింది వారిలో మానసిక ప్రక్రియ మనం చెక్ చేసుకున్నట్లయితే సమాధానం ప్రశ్నించడం అవుతుందండి. దిగువ స్థాయి అదే. నెక్స్ట్ బండూర పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది ఏది? ఈ వర్గీకరణకు చెందనిది చూసుకోండి. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, స్వీయ పునర్బలనం, నిరంతర పునర్బలనం.
ఇక్కడ బండూరా యొక్క పునర్బలనాలను మనం బాగా గమనించుకున్నట్లయితే అందులో నిరంతర పునర్బలనం ఉండదండి. నిరంతర పునర్బలనం అనేది ఉండదు. మిగతా పై 3 కూడా ఉంటాయి. నెక్స్ట్, గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం, మొదట ఏం చేశాడు, ఫిలాసఫీని నేర్చుకున్నాడు, తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ ఎగ్జామ్ రాస్తుంటే, అంటే తర్వాత నేర్చుకున్నది రాసుకుంటుంటే ముందుది వచ్చి అడ్డు తగులుతుంది అనమాట. ముందుది అడ్డు తగులుతుంది. సమాధానం ఆన్సర్ ఆప్షన్ 2, పురోగమన అవరోధం. ముందు నేర్చుకున్నవి అడ్డు తగులుతూ ఉంటే దాన్ని మనం పురోగమన అవరోధం అంటారండి. 19వది, రాకేష్ 30 పదాలు ఉన్నటువంటి అర్ధరహిత పదాల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాని మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాలలో నేర్చుకోగలిగాడు. అతని యొక్క పొదుపు గణన ఎంత? సమాధానం ఆన్సర్ 2, 40% అండి. 40%. నెక్స్ట్, స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఏది? స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం అన్ని చాప్టర్లో కవర్ అవుతుంటుందండి. చివరి వరకు చూస్తూ ఉండండి. మరి 100 బిట్లు అంటే కనీసం 3 పేపర్లు పైన మనం టచ్ చేస్తేనే కానీ 100 బిట్లు రావు. కాబట్టి అన్నీ చూస్తుండండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం ఆన్సర్ ఆప్షన్ 1, అభ్యసనం. స్మృతి ప్రక్రియలో మొదటిది అభ్యసనం. నెక్స్ట్ పెట్టండి, 21వది, క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందనిది. భావావేశ రంగానికి చెందనిది సమాధానం ఆప్షన్ 4, సంశ్లేషణ. సంశ్లేషణ, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అవన్నీ కూడా మొదటి దానికి వస్తాయండి. 22వది, ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది. సమాధానం ఆన్సర్ ఆప్షన్ 1, ఉపయోగితా నియమం అండి. ఉపయోగితా నియమం. నెక్స్ట్, డిస్లెక్సియా. డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. డిస్లెక్సియా. ఆన్సర్ ఆప్షన్ 4, పఠన సంబంధ లోపం. డిస్లెక్సియా పఠన సంబంధ లోపం. 24వది, సమీకృత ప్రకల్పనయందు విషయ సమాచారం అనేది. సమీకృత ప్రకల్పనయందు విషయ సమాచారం అనేది. ఇక్కడ సమీకృత అనుబడికే మనకు అర్థమైపోవాలి. సమాధానం ఆప్షన్ 2, అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ 25వది, శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏది? శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏది క్రింది వాటిలో? సమాధానం ఆప్షన్ 1, పిల్లలు
ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు అనేది వ్యతిరేకమైనటువంటి ప్రవచనం అండి. సరైన ప్రవచనాలు చూద్దాం. పిల్లల జ్ఞానాన్ని నిర్మించుకుంటూ అభ్యసిస్తారు. పిల్లలు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో సమవయస్కులతో పంచుకుంటారు. పిల్లలలో స్వీయ అభ్యసనం పెరుగుతుంది. 26వది పియాజే మరియు బ్రోనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏమిటి? బోధనా ప్రక్రియలో ఏ అంశం గురించి ప్రధానంగా విభేదించారు ఈ పియాజే మరియు బ్రోనర్? ఆన్సర్ ఆప్షన్ 1 బోధన పరిపక్వతల మధ్య సంబంధం. బోధన పరిపక్వతల మధ్య సంబంధం గురించి ప్రముఖంగా విభేదించారన్నమాట. 27వది హెర్బర్ట్ సోపానములలో చివరి సోపానం ఏది? హెర్బర్ట్ సోపానములలో చివరి సోపానం. బిట్టొచ్చినప్పుడు ఆపి ఆ పాఠం తీయండి, ఒకసారి తెలిసిపోతుంది మీకు. మొత్తం 4 కాన్సెప్ట్లు కూడా వచ్చేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 4 పునర్విమర్శ. 28వది ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు ప్రకారము అధిక మూర్తత్వ అనుభవం ఏది? ఎడ్గార్ డేల్ అనుభవ శంకువు ప్రకారము అధిక మూర్తత్వ అనుభవం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం అనేది అధిక మూర్తత్వ అనుభవాన్ని కలిగి ఉంటుంది. మ్యూజియంలో చూడడం వేరు, నీటి ఏనుగులు అనుకరించడం వేరు, పత్రికలోని నీటి ఏనుగు చిత్రాన్ని పరిశీలించడం వేరు. డైరెక్ట్గా పరిశీలించడం అనేది అధిక మూర్తత్వ అనుభవం. నెక్స్ట్ 29వది మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య ఏది? మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య. ఆన్సర్ ఆప్షన్ 2 మంత్రనార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. ఉపయోగపెట్టండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏది? సమాచార బదిలీ, సిలబస్ పూర్తి చేయడము, జ్ఞాన నిర్మాణం, కంఠస్థం గావించడం. దీనిలో సరైన ఆన్సరు జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఒకటోది అన్వేషణ ద్వారా నేర్చుకుంటారు, మరియు అనుభవం ద్వారా కూడా జ్ఞానాన్ని అయితే నిర్మించుకుంటారు. నెక్స్ట్ పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, వాగుడుకాయ దశ. నెక్స్ట్ ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. సమాధానం ఆప్షన్ 4 వ్యక్తంతర ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు. నెక్స్ట్ ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 స్వతంత్ర చరం. రవికి ఇంటి దగ్గర పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంఘర్షణ ఏమిటి? 2 ఇష్టం లేదు కాబట్టి 2 పరిహారం.
ఆరవది, పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇముడు ఉన్నటువంటి వికాస సూత్రం ఏమిటి? సమాధానం ఆప్షన్ 3, వికాసం ఒక ఖచ్చితమైనటువంటి నమూనాను అవలంబిస్తుంది. ఏడవదండి, సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏమిటి? వ్యక్తి యొక్క సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం. సాంఘిక వికాసంలో కాబట్టి పరిసరాలు. నెక్స్ట్, అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, సంఖ్యలు, పదాలను అర్థం చేసుకోవడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఏమిటి? అక్షరాలను, అంకెలు, చిహ్నాలను, చిత్రాలను వీటినన్నింటినీ అర్థం చేసుకోవాలంటే ఆన్సర్ ఆప్షన్ 3, అమూర్త ప్రజ్ఞ అవసరం. అమూర్త ప్రజ్ఞ అవసరం. అక్షరం అనేదే అమూర్త ప్రజ్ఞ అండి. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, శ్రమించడం న్యూనత. నెక్స్ట్, ఒక వ్యక్తి తాను డాక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడడం ఈ సందర్భంలో ఉన్నటువంటి రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, తాదాత్మీకరణం. 11వదండి, వ్యక్తి యొక్క వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది? వ్యక్తి యొక్క వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావనలను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం. ఆన్సర్ ఆప్షన్ 1, సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగుతాయి. నిబంధన సహిత, నిబంధన రహిత. ఆన్సర్ ఆప్షన్ 3, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్, హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే ఉండే అభ్యసన బదలింపు రకం ఏది? ఇక్కడ మనకు తెలియాలి, హార్మోనియానికి పియానోకి ఒకేలా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా అనేది మనకి తెలిస్తేనే సమాధానం పెట్టగలం. ఇక్కడ హార్మోనియం, పియానో ఇంచుమించు ఈక్వాలిటీని ప్రదర్శిస్తాయండి. కాబట్టి అనుకూల బదలాయింపు. ఎబ్బింగ్హౌస్ అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్మృతిపై చేసిన ప్రయోగంలో 20 నిమిషాల అనంతరం ప్రయోజ్యుని విస్మృతి శాతం ఎంత? విస్మృతి మీద ప్రయోగం చేసినప్పుడు 20 నిమిషాల తర్వాత ఎంత విస్మృతి చెందుతుంది? ఇక్కడ ఉన్న ఆప్షన్లో 37, 47 కూడా సరైనవేనండి. మరి టెక్స్ట్ బుక్ పరంగా ఎంత శాతం మీకు తెలిస్తే 20 నిమిషాలకి విస్మృతి శాతం ఎంతో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్, లత రకరకాల త్రిభుజాలను గీసి వాటి కోణాలను కొలిచి వాటి ఆధారంగా త్రిభుజములోని కోణాల మొత్తం 180 డిగ్రీలుగా గుర్తుంచుకుంది. ఇక్కడ స్మృతి రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, క్రియాత్మక స్మృతి. 16వది, మాస్లో ప్రకారము నిమ్న శ్రేణి అవసరం ఏమిటి?
మాస్లోవ్ ప్రకారము నిమ్న శ్రేణి అవసరం. సమాధానం ఆప్షన్ 2 రక్షణ అవసరం. రక్షణ అవసరం. నెక్స్ట్, క్రింది వానిలో భావావేశ రంగమునకు చెందనిది. ఆన్సర్ ఆప్షన్ 1 సునిశ్చితత్వం. గ్రహించడము, శీలస్థాపన, వ్యవస్థాపన ఇవన్నీ కూడా భావ్యాస రంగానికి చెందుతాయి. సునిశ్చితత్వం అనేది కాదు. క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏది? సరికాని ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనం ఒక వయస్సుతో ఆగిపోతుంది అనేది సరికానిదండి. అభ్యసనం పుట్టక ముందు నుంచి గర్భస్థ శిశువు దగ్గర నుండి చనిపోయే వరకు సాగుతూనే ఉంటుంది. 19వది, సంతోష్కు తనని అకారణంగా శిక్షించే తన తండ్రి అంటే భయం. ఎవరైనా స్నేహితులు తమ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళ తండ్రులు కూడా శిక్షిస్తారనే ఆలోచనతో వెళ్ళటానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం? సమాధానం ఆప్షన్ 1 ఉద్దీపన సామాన్యీకరణ. ఉద్దీపన సామాన్యీకరణ. వైగోటస్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏమిటి? వైగోటస్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 1 పోల్చడం, కంపారిజన్. నెక్స్ట్ అండి, బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించినటువంటి మనోవైజ్ఞానికవేత్త ఎవరు? బోబో బొమ్మలు బండూరా. బోబో బండూరా. గత అభ్యసన కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్థితే అది. కొత్తగా నేర్చుకున్న అంశాల ధారణను ఆటంకపరిస్తే పాతది అడ్డుకుంటుంది అనమాట. పాతది అడ్డుకుంటే పురోగమన. పాతది అడ్డుకుంటే పురోగమన. నెక్స్ట్ పెట్టండి 23వది, అంటే ఇప్పుడు 53వది అనమాట. మంత్రణకుని విస్తృత అనుభవం, నైపుణ్యాలు మంత్రణార్థి సమస్యను సులభంగా పరిష్కరిస్తాయనే ప్రాతిపదికపై నిర్మించబడ్డటువంటి మంత్రణం ఏది? సమాధానం ఆప్షన్ 1 నిర్దేశక మంత్రణం. నిర్దేశక మంత్రణం. నెక్స్ట్ అండి 24వది, సంవృద్ధిమత్వం. సంవృద్ధిమత్వం వీరికి చెందినటువంటి విద్యా కార్యక్రమం. సంవృద్ధిమత్వం. సమృద్ధి ఎవరికి ఉంటుంది? సమాధానం 2 ప్రతిభావంతులైన పిల్లలకు చెందినటువంటి కార్యక్రమమే ఈ సమృద్ధిమత్వం. నెక్స్ట్ అండి 25వది, కృత్య నిర్వహణకు సంబంధించి సరైన ప్రవచనం ఏది? కృత్య నిర్వహణ, యాక్టివిటీ పెర్ఫార్మెన్స్. సమాధానం విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా కృత్యం తయారు చేయబడాలి. ఇది సరైన ప్రవచనం. 26వదండి, ఎడ్గార్ డేల్ అనుభవ శంకు ఆధారంగా మూర్తి నుండి అమూర్తానికి అమర్చబడినటువంటి అనుభవాల సరైన క్రమం తెలియజేయండి. చాలా టఫ్ ఉంటుందండి బిట్టు. ఎడ్గార్ డేల్లో మొదటి నుంచి చివరి వరకు మనం అమర్చాలి. మూర్త నుండి అమూర్తానికి, మూర్త నుండి అమూర్తానికి, అంటే పైన కిందకన్నమాట. ఏసీబీడీ అండి, ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు మొదట,
తర్వాత ప్రాతినిధ్య అనుభవాలు అంటే కల్పితంగా మనం ప్రాజెక్టు ద్వారా, తర్వాత నాటకీకరణ, తర్వాత క్షేత్ర సందర్శనలు. నెక్స్ట్ 27ది బాలల హక్కుల పరిరక్షణ దినం ఏది? బాలల హక్కుల పరిరక్షణ దినము. ఆన్సర్ ఆప్షన్ 4 నవంబర్ 20. బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. నిర్మాణాత్మక మదింపునందు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు భారత్వం ఎంత? పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు. మార్కులు అడగలేదండి, పర్సంటేజ్ అడిగాడు. మార్కులు అడిగితే 10 రాయాలి, భారత్వం అడిగితే 20% రాయాలి. అంటే నిర్మాణాత్మక మదింపు అనేది 50 మార్కులు జరుగుతుంది, అందులో ఇది 10 మార్కులకు ఉంటుంది అనమాట. 10 మార్కులు అప్పుడు 100 మార్కులే భారత్వం కడతారు కాబట్టి 20%. 29ది సామాజిక శాస్త్రాల గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో భావన కానిది ఏది? సమాధానం 4. భారతదేశ చరిత్ర బోధనతో ప్రపంచ చరిత్ర ముడిపెట్టరాదు అనేది సరికాని భావన అండి. ఇక్కడ సరైనవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. భావనాపరమైన లోతైన అవగాహన ఏర్పడాలి, సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ప్రతిస్పందన ఉండాలి, వివిధ బలహీన వర్గాలపై స్పృహ బోధనాంశాలకు అతీతంగా ఉండాలి. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం ఏంటి? అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ సి. అవసరం ఏర్పడడం, ఆ అవసరానికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, ఆ లక్ష్యాన్ని సాధించడంలో ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చేసుకోవడం, గమ్యాన్ని విజయవంతం చేసుకోవడం, ఇవన్నీ కూడా వరుస క్రమం అనమాట, సోపానాల్లోని వరుస క్రమం అనమాట. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పిల్లవాడి చాలక వికాసం దేనికి సంబంధించింది? పిల్లవాడి యొక్క చాలక వికాసం అనేది దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక వికాసం. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి యొక్క సంజ్ఞానాత్మక దశ ఏది? పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలని అడిగితే జవాబు చెప్పలేడు. ఆన్సర్ ఆప్షన్ 4 మూర్ధ ప్రచాలక దశ. సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి యొక్క నైతిక దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశ, అంటే ఇక్కడ బహుమతి. ఎరిక్సన్ ప్రకారము ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, ఇక్కడ ప్రాథమిక పాఠశాల స్థాయిలో అన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 4 శ్రమించడం న్యూనత. నెక్స్ట్ ప్రయోక్త వివిధ వయస్సులకు చెందినటువంటి పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం ఏది? మరొకసారండి. ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పరిచ్ఛేద ఉపగమం.
ఆరవది, ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనడంలో రక్షక తంత్రం ఏది? అతనికి ఇష్టం లేదు కాబట్టి అందరికి ఇష్టం లేదని చెప్తున్నాడు. అక్కడ ఏంటి ఆన్సర్? ఆప్షన్ 3 ప్రక్షేపణం. ప్రక్షేపణం, తన భావాన్ని ఎదుటి వాళ్ళపై రుద్దుతున్నాడు కాబట్టి అది ప్రక్షేపణం. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడం సహాయపడే అంశం ఏది? తన స్వభావాన్ని తానే తెలుసుకోవడానికి సహాయపడే అంశం ఏది? ఆన్సర్? ఆప్షన్ 2 ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్. ఈ వికాస దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. ఏ దశలో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది? ఆన్సర్? ఆప్షన్ 3 శైశవ దశలో. శైశవ దశలో. నెక్స్ట్, ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే చర్యల్లోని వైవిధ్యం ఏమిటి? ఆన్సర్? ఆప్షన్ 4 సర్దుబాటు. సర్దుబాటు. కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం. ఇక్కడ ఉండేటువంటి సంఘర్షణ ఏమిటి? వెళ్ళాలని ఉంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి ఉపగమ పరిహార. 11వది, గార్డెనర్ ప్రకారము చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఏది? గార్డెనర్ ప్రకారము చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. ఆన్సర్? ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆన్సర్? ఆప్షన్ 1 90 నుంచి 110. 90 నుంచి 110. నెక్స్ట్, గిటారు వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు, ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు. ఎన్గ్రామ్స్ అనేవి. ఎన్గ్రామ్స్ అనేవి. ఆన్సర్? ఆప్షన్ 3 స్మృతి చిహ్నాలు, మెమోరీ ట్రేసెస్. స్మృతి చిహ్నాలు ఎన్గ్రామ్స్. 15వదండి, గృహం బట్టలు అనేవి. గృహం బట్టలు అనేవి. ఇవి శారీరక అవసరాలు కాదండి, ఇవి రక్షణ అవసరాలు. గృహము బట్టలు అనేవి రక్షణ అవసరాలు. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దేనికి ఉదాహరణ? ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా మనం వాహనాలు నడపడం అనేది ఉద్దీపన విచక్షణ. ఉద్దీపన విచక్షణ. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్నటువంటి స్మృతి ఏది? ఆన్సర్? ఆప్షన్ 3 తార్కిక స్మృతి. వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది అంటే ఇక్కడ తార్కిక స్మృతిలోకి తీసుకువెళ్ళచ్చు. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఆన్సర్? ఆప్షన్ 1 శీలస్థాపనం. శీలస్థాపన. 19వది, ఎబ్బింగ్ హౌస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత? స్మృతి శాతం కాదండి, విస్మృతి శాతం ఎంత? ఆన్సర్? ఆప్షన్ 3 75%. అంటే స్మృతి శాతం 25% అనమాట. క్రింది వారిలో
సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు. సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు. చాలా టఫ్ బిట్ అండి, సింపుల్గా కనిపిస్తుంది మరలా. ఆన్సర్ ఆప్షన్ 4 బ్రోనర్. బ్రోనర్. నెక్స్ట్ 21వ. అభ్యసనం గురించి సరైన ప్రవచనం ఏది? అభ్యసనం గురించి సరైన ప్రవచనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం అనేది ఒక బదలాయించబడే ప్రక్రియ. ఇది సరైందండి. మిగతా 3 కూడా సరికానిది. సామీప్య వికాస ప్రదేశం వైగోటస్కిదేనండి. సామీప్య జడ్పీడి భావన. సామీప్య వికాస ప్రదేశం అనే భావన దీనికి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి చెందిందే ఈ సామీప్య వికాస ప్రదేశం, జడ్పీడి. డిస్ఫేసియా దీనికి సంబంధించినది. డిస్ఫేసియా దీనికి సంబంధించింది. ఇక్కడ డిస్ఫేసియా, డిస్గ్రాఫియా ఈ ఖచ్చితంగా వస్తుంటాయండి. గౌన అవసరాలు అవి ఉన్నాయి కదా, రక్షణ అవసరాలు అవి ఖచ్చితంగా వస్తుంటాయి. సిద్ధాంతాల మీద వస్తుంటాయి. పరిశీలన రకాలు వస్తుంటాయి. ఇలా కొన్ని కేటగిరీలు మనకి ఖచ్చితంగా వస్తాయని మనకు అర్థమవుతుంది. డిస్ఫేసియా. భాషా సంబంధ భాషణ వైకల్యం. భాషణ వైకల్యం ఫేషియా. ఫేస్ చేయడం అంటే భాషించడం. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరచుకొని వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవడం ఈ దశలో జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 బోధనకు ఉపక్రమించే ముందుగా వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవడం చాలా జరుగుతుంది అన్నమాట బోధనా ప్రక్రియలో. 25వది విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి ఏది? విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 4 కార్యక్రమయుత అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనం. హెర్బర్ట్ పాఠ్యపథక సోపానముల్లో మొదటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సన్నాహం. మరి హెర్బర్ట్ సోపానాల్లో క్రమం మీకు తెలిస్తే తప్పనిసరి కామెంట్ చేయండి. హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాలు వరుసగా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 27వది టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో సోపానాల సరైన క్రమం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇక్కడ ఏసీబీడీ బీఈడి విద్యార్థులను సంసిద్ధపరచడం, కార్యక్రమాన్ని సమర్పించడం, పాఠ్య విషయాన్ని చర్చించడం, విద్యార్థులను పరీక్షించడం, పాఠ్యాంశాన్ని సమీక్షించడం, ఇవి సోపానాల సరైన క్రమం అన్నమాట. 28వది తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు బాలల హక్కులో ఈ వర్గానికి చెందును. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు బాలల హక్కులలో ఏ వర్గానికి చెందును? ఇక్కడ రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు రెండు కూడా సరైనవేనండి. రెండు కూడా సరైనవే. మరి 89వ బిట్టండి. ఇప్పుడు మూల్యాంకనం పరీక్షల గురించి NCF 2005 అభిప్రాయం కానిదేది? అభిప్రాయం కానిదేది? ఆన్సర్ ఆప్షన్ 2 మౌఖిక పరీక్షలను తొలగించడం అనేది కాదండి. పుస్తక ఆధారిత పరీక్షలను అమలు చేయడము, స్వల్పకాలిక పరీక్షల కొనసాగింపు, సమయ పరిమితి పరీక్షల ఆవశ్యకత, ఈ 3 కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మౌఖిక పరీక్షలను తొలగించడం అనేది లేదండి. మరి ఈ వీడియోలో ఇది చివరి పెట్టండి, చూసేద్దాం. RTE 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో
100% అందుబాటు అనగా ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.